ఎలా ఉంది మరి 100 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు కొంతవరకు. ఆ, ప్రజలకు చేసిందైతే ఏమనిపించట్లేదు పెద్దగా. ఆ, ఒక దాని ఏమంటారు, పింఛన్ తప్ప ఏం రావట్లేదు. ఆ, పరిపాలన చేయాల్సిన మనుషులు ప్రజలను పాలించకుండా ఆ, ఆ ప్రజలు అంటే మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నంలో చాలా వరకు ముందంజలో ఉన్నారు. ఆ సూపర్ సిక్స్ పథకాలను చేయలేక అదేంటి పవిత్రమైన తిరుపతి లడ్డు మీద పడి ఏడుస్తున్నారు. పద్ధతి కాదు అది. ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇన్ని రోజులు నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నువ్వు ప్రజలను మబ్బు పెట్టి వారి జీవితంలో అంటే లేనిపోని అంటే మనోభావాలను దెబ్బతీసి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగా చేస్తున్నట్టు నువ్వు చేస్తున్నావు. అలా పద్ధతి కాదు అది. నేనంటాను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసము పాకులాడండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఇండివిజువల్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అలా చేసేవాడు, జగన్ ఇలా చేసేవాడు అని ఏకీపారేసేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడిన తర్వాత అతను సీట్లో కూర్చున్న తర్వాత ఏం మాట్లాడట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? పదవి విధి విధానం ఏంటనేది ఆయనకు ఆ భారము కష్టం ఆయనకు అర్థమైపోయింది. అది చేతగాక ఇప్పుడు ప్రజల మీద పడి ఎవరు అసలు ఈ జగన్కు తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నా చూస్తున్నారు. మాలేసుకుంటాడు, నల్ల చెప్పులు వేసుకొని క్యాబిన్లో తిరుగుతాడు. పద్ధతేనా అండి? అసలు ఈ హిందూయిజానికే మచ్చ అది. ఒకసారి వేరే ఛానల్లో నేను చూసా, ఆయన మాల వేసుకున్నాడు, చెప్పులు వేసుకొని కారు ఎక్కుతున్నాడు. అది పద్ధతేనా? ఇది పద్ధతి కాదు. అలాగా ఇది ఏం పోరాడుతున్నాడు? ఆయనకే సభ్యత్వం లేదు, ఇంకేం పోరాడుతాడు ఆయన? ఇప్పుడు సభ్యత్వం కలిగిన వ్యక్తి పోరాడాలంటే పవిత్రమైన మాలకు ఉన్న విలువను తీసేసేటప్పుడు నువ్వేమి హిందూయిజం గురించి మాట్లాడతావు? యా నుంచి వచ్చినది నీకు హిందూయిజము? నీకు హిందూయిజం అనేది బై బర్త్ అనేది ఉంటే కన్నా నువ్వు బై బర్త్ నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ రావాలి. ఇప్పుడు నువ్వు మధ్యలో ఒకటి అలా మనం చేసేయడం పద్ధతి కాదు. అది అర్థమైందా? ఒక ఎవరు క్రిస్టియను ఒక ఆమె నాకు పవిత్రమైన బైబిల్ ఇచ్చింది, ఇట్లా ప్రార్థన చేసింది, నేను ఇట్లా గెలిచినానని ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి తప్పుగా మాట్లాడతావు. పవిత్రమైన మాల వేసుకుంటావు, చెప్పులు వేసుకుంటావు. ఈ అసలు నువ్వు సూపర్ సిక్స్ పథకాలలో నువ్వు అమలు చేసింది ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్లో గెలవడానికి కారణం కూడా ఈ సూపర్ సిక్స్ అనేది 100 రోజుల్లో ఫినిష్ చేస్తాం, సక్సెస్ఫుల్గా సూపర్ సిక్స్ని ముందుకు తీసుకెళ్తాం అన్నారు. 100 రోజులు అయిపోయింది. మరి ఏమైనా ప్రజలకి సూపర్ సిక్స్లో కనీసం ఒక 5 అయినా అలా ఏమన్నా అందా చెప్పాలి? ఒక పింఛన్ తప్ప ఏమీ ప్రజలకు అందుబాటులో లేదు. ఏమీ లేదు ఇంతవరకు కూడా. ఆయన చేసిన పని ఏమీ లేదు. ఆ ఇసుక అన్నాడు, మామూలుగానే అన్ని పోతాయి. ఇప్పుడు ఆయన వదిలిన రేటు ఒకటి, బయట జనాలు కొనుక్కునే రేట్లు ఒకటి. ఇప్పుడు పింఛన్ విషయంలో కూడా వాలంటీర్లు ఇంత ముందు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. వాలంటీర్ వ్యవస్థ లేని లోటు మీకు కనబడుతుంది. 100%గా ప్రతిదీ కూడా ప్రజలకు ఏమీ జరగడం లేదాడ. వాలంటీర్ లేకపోయేసరికి ఏదో సచివాలయం ఎంప్లాయీలు వస్తున్నారు, అదేదో చేస్తున్నారు తప్ప అది ఒక రోజు ఒకటి, మిగిలిందంతా కూడా రొటీన్గానే ఉంది. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. సో సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కోసము వాళ్ళు ఈ సూపర్ సిక్స్ పథకాలు మర్చిపోవడం కోసము పవిత్రమైన తిరుపతి లడ్డు మీద సొడ్డు పెట్టి జగన్ను ప్రభుత్వాన్ని గబ్బులేపుతున్నారే తప్ప ఆల్రెడీ సుప్రీంకోర్టు వచ్చి ఇచ్చినటువంటి తీర్పును బట్టి చూస్తే 100% ఆయన రాజీనామా చేసిపోవాలా. ఎవరు? మన చంద్రబాబు నాయుడు. అలాంటప్పుడు అది కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ప్రజలు కూడా చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫూల్. వాళ్ళు కూడా ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. మనం సిటీలో ఉండి మనం మాట్లాడేదానికన్నా, ఒక క్యాబిన్లో కూర్చొని మాట్లాడేదానికన్నా పూర్తి స్థాయిలో పల్లెటూరులో కూర్చొని రచ్చబండగాడ కూర్చుంటే గినా నువ్వు సిటీలో క్యాబిన్లో కూర్చొని 100 మందితో చర్చల కన్నా 200 రెట్లు పల్లెటూరు వాళ్ళు చర్చించుకుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రజలు తిక్కోళ్ళు కాదు, తెలుసో తెలియక మోసపోయినామని చాలామంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇక మీదటనైనా
బిఫోర్ పరిపాలన గురించి ఆలోచించి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి, ఆ గ్యాస్ అయితేనేమి, మీరు అమలు పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.